హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టి ఓ ఆంధ్ర అమ్మాయి. అండ్ ఈరోజైతే మేము బయటకి వెళ్తున్నామండి. దానికోసం అయితే క్యాబ్ బుక్ చేసాము. సో, క్యాబ్ అయితే ఫైనల్లీ వచ్చేసింది. సో, నేను, మమ్మీ, అన్నయ్య అండ్ విన్షి అయితే వెళ్తున్నాము. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడున్న బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూసేసేయండి. మేము సిటీ దాటైతే విలేజ్‌కైతే వచ్చేసామండి. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! పచ్చని పొలాలు వీటి మధ్య మా ప్రయాణం అనమాట. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా! ఈ కొండలు చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. కర్ణాటకలో మా అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట. సో, మేము ఎప్పుడు వెళ్ళినా హంపి వెళ్ళేవాళ్ళం. హంపి లొకేషన్ అంతా సేమ్ ఇలానే ఉంటది. మేము ఇది వెళ్తూ చూస్తూ ఉన్నాం గానీ, మాకు హంపి చూసినట్టే అనిపించిందనమాట. నాకైతే ఆ రాళ్ళు, కొండలు ఎక్కాలనిపించింది. బట్ మేము దిగి ఎక్కలేము కదా! అండ్ కిస్టాపూర్ హైవే అంట ఇది. అండ్ ఇప్పటికే మీకు సగం అర్థమై ఉండాలి. ఇది హైదరాబాద్ సిటీ ఔట్‌స్కట్ అనమాట. అండ్ ఫైనల్లీ మేము వెళ్తున్న ప్లేస్ అయితే మెదక్ వెళ్తున్నామండి. అండ్ అక్కడి నుంచి మేమున్న ప్లేస్‌కి 2½ అవర్స్ అయితే జర్నీ ఉంది. అండ్ లాంగ్ జర్నీ చేసిన తర్వాత మెదక్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మెదక్‌లో చర్చ్ అయితే ఫేమస్ అంటండి. సో, దాన్ని చూడడం కోసమే మేము ఇంత లాంగ్ జర్నీ చేసి వచ్చాము. అండ్ ఇక్కడ ఆర్చ్ దగ్గర నుంచి చర్చ్‌కి వెళ్ళాలంటే కొంచెం బై వాక్ డిస్టెన్స్ అయితే ఉంది. సో, నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఇక్కడైతే బ్యూటిఫుల్ వ్యూ అయితే చాలా బావుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి పెద్దవాళ్ళు యేసుకునే బ్యాగ్స్ వరకు కూడా అన్నీ అమ్ముతున్నారనమాట. అండ్ క్లాత్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఈ చర్చ్‌కి చాలా టైమ్స్ రావాలనుకున్నాను గానీ నేనెప్పుడూ కుదరలేదు. అండ్ ఫైనల్‌గా ఈ మంత్‌లో అయితే నాకు కుదిరింది రావడానికి. అండ్ ఇయర్ కూడా. నేను హైదరాబాద్ వచ్చి 8 ఇయర్స్ అయినా గానీ ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ ఇంక ఫైనల్లీ చర్చ్‌కైతే వెళ్ళిపోదాం రండి చూసేద్దాం ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో అనేది. అండ్ మేము వెళ్ళింది సండే అండి. దానికోసం ఇక్కడ చాలామంది ఉన్నారనమాట. ఎవ్రీడే వస్తూ విజిట్ చేస్తూ ఉంటారంట. బట్ సండే అనేది చాలామంది ఉంటారు. అప్పటికి ఇంకా వచ్చి వెళ్ళి చూసేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి చర్చ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అండ్ చూడండి ఎంతమందున్నారు. అసలు బయట ఇంకా ఫోటోస్ దిగడానికి కూడా ఖాళీ లేదు. అంత జనమైతే ఉన్నారు. అండ్ బయట స్లిప్పర్స్ పెట్టేసిన తర్వాత లోపలికైతే వెళ్తున్నాము. అండ్ మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ 2 అయిపోయిందనమాట. మేము అక్కడికి మెదక్ రీచ్ అయ్యేసరికి. ఇక్కడ 10:15, 10:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఇక్కడికి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అండ్ చూడండి చాలామంది విజిట్ చేయడానికైతే వచ్చారు. అసలు ఖాళీ లేదనమాట. అండ్ ఇది ఎప్పుడో కట్టిందనుకుంటా మేబీ నాకు తెలిసి. అండ్ ప్రేయర్ అయితే అయిపోయిందండి. అక్కడ ఫాస్టర్ గారు అందరికి ప్రేయర్ చేస్తున్నారు. బట్ మేము వెళ్ళలేదు. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. అండ్ చర్చ్ బయటకొచ్చేసిన తర్వాత మొత్తం దీన్ని చుట్టూ ఎలా ఉంది అనేది నేను వీడియో రికార్డ్ చేద్దామని వెళ్తున్నాము. అండ్ ఆ రోజు ఎండ్ అయితే చాలా ఉంది. 2:30 అయింది అరౌండ్. బట్ మేము వెళ్తున్నాము. కాళ్ళైతే కాలిపోయినాయి. స్లిప్పర్స్ వేసుకోవచ్చు గానీ నేనింక వేసుకోకుండా నడుస్తున్నాను అనమాట. అండ్ ఇది మొత్తం సర్కిల్ ఎలా ఉందా అని చెప్పేసి ఒక రౌండ్ అయితే వేసేద్దామని వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మేముండే ప్లేస్ నుంచి డైరెక్ట్ బస్ అయితే ఉంటుందంట. బట్ మేము అంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం సిటీ ఔట్‌స్కట్ వరకు. అండ్ హైదరాబాద్ దాటిన తర్వాత నుంచి బస్ ఎక్కాలనమాట. ఇది పెద్ద టాస్క్ నిజంగా. ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో గానీ అసలు నార్మల్‌గా టికెట్ తీసుకుని ఎక్కే వాళ్ళకి కూడా ప్లేస్ ఉండట్లేదు. ఇంకా బస్‌లోనే కొట్టేసుకుంటున్నారు. అసలు నుంచోడానికి ప్లేస్ లేకపోయినా అలానే ఎక్కేస్తున్నారు. అండ్ 2 సీట్స్ అయితే దొరికినాయి. ఇంకా 3 మెంబర్స్ అడ్జస్ట్ అయ్యి అలా వెళ్ళిపోయామనమాట. బట్ లాంగ్ జర్నీ కదా! అసలు మనం సీట్ లేకపోతే అసలు వెళ్ళమండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్ అయితే పెట్టారు. దీని దగ్గర కింద క్యాండిల్స్ అండ్ కొబ్బరికాయలు కొట్టి ప్రేయర్ చేసుకుంటున్నారు. అండ్ దీనికి బయట వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. అండ్ ఇందాక లెఫ్ట్ సైడ్ చూపించాను మీకు. ఇది రైట్ సైడ్. అండ్ ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి కూడా హోమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడే కుక్ చేసుకొని తింటున్నారనమాట. అండ్ ఎవరొచ్చినా ప్రాబ్లమ్ లేదనమాట. అక్కడ స్టే చేయడానికి ఉంది కాబట్టి. అండ్ మా విన్షిగాడు లారీ అయితే కొనిపించుకున్నాడు. దానిపైన యాపిల్స్ పెట్టి ఆడుతున్నాడనమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ 3:00 అయింది. అప్పటికే ఇంకా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. 2:00కి ఎంత సన్ అయితే ఉందో 3 అయ్యేసరికి 1 అవర్‌లో మొత్తం క్లైమేట్ కూల్ అనేది అయిపోయింది. వింషు అండ్ ఇంకొక 1 అవర్ అయితే ఉందామనుకున్నాం గానీ, గట్టిగా రెయిన్ వచ్చేసేలా ఉందనమాట. మళ్ళీ వర్షమొస్తే బాబుతో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి, ఇంకా వెళ్ళిపోతున్నాము. జస్ట్ మేము అక్కడికి 1 అవర్ ఉన్నామనమాట. అండ్ అక్కడి నుంచి చర్చ్ బయట ఆపోజిట్‌లోనే మనకి బస్ స్టాండ్ ఉంది. అండ్ బస్ స్టాండ్‌కైతే మేము ఇంక వెళ్ళిపోతున్నాము.
అండ్ మనకి హైదరాబాద్‌కి బస్ పెట్టాలంటే హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి అట్లా ఒక్కొక్క బస్ ఉంది. అండ్ మనం వెంటనే ఎక్కలేదంటే ఆ సీట్ కూడా ఉండదు. మనం లాంగ్ జర్నీ చేయాలి. అండ్ ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాం. నేను, విన్షి కేక్ అండ్ లేస్ ప్యాకెట్స్ అయితే తింటున్నాం. అండ్ ఫైనల్‌గా బస్సొచ్చేసింది. అండ్ సీట్ కూడా దొరికేసింది. అండ్ మేమెక్కిన తర్వాత ఇంకా వెళ్తున్నప్పుడు మొత్తం ఫుల్ అయిపోయిందండి. అసలు బస్ అనేది ఖాళీ లేదు. అండ్ ఈ మొత్తం విలేజ్ దాటే వరకు బస్ అంటే ఫుల్ చాలా ఉన్నది. అసలు ఖాళీ అనేదే లేదు. అండ్ దీని వ్యూ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇది వెళ్ళేటప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ తీసాను కాబట్టి ఇది రైట్ సైడ్‌లో ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాలో మంకీస్ అయితే చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక 100 పైనే చూసాం మేము మంకీస్. రోడ్డు పైనే వచ్చేసి ఉంటున్నాయన్నమాట. అంటే నాకైతే ఈ రోడ్డు, ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. మనం బైక్ మీదొస్తే ఎంజాయ్ చేయడానికుంటుంది. ఈ బస్ అంటే మనకి కుదరదు దిగి వెళ్ళడం. అండ్ వర్షమైతే చాలా చోట్లొచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారో లేదో మంకీస్ లైన్‌గా ఉన్నాయి. ఎన్ని సార్లు నేను వీడియో క్లిక్ చేసినా ఒక్కసారి కూడా రికార్డ్ అవ్వలేదు. అండ్ ఫైనల్‌గా ఒక చోటైతే ఒక 10 మంకీస్ కూర్చుంటే నేను వీడియో క్లిక్ చేశాను. అండ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఒక 30-40 మినిట్స్ వరకు ఇదే ఉందండి. ఎక్కడ ఇల్లులు లేవు. ఫైనల్‌గా ఇదేండి మన వీడియో. మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.